ఇంతసేపు మేనేజర్ వేసుకున్నాడు, ఇప్పుడు వీడు. హలో, ఏ రాంబాబు, ఇంతసేపు మన మేనేజర్ సూరిబాబు వేసుకున్నాడా పాలసీలు కాలేదనే? మా బాబు కూడా వేసుకోలేదా స్వామి? ఎంత ఎందుకనే సేటు కింద వచ్చి కూర్చోండి. అబ్బా, ప్రపంచంలో ఉచ్చపోసే అంత సుఖం ఏది రాదు. మేనేజర్ బాధ ఒకటి, వీడొకడు. హలో, చెప్పురా రే, చెప్పురా. ఇందాక మేనేజర్ వేసుకుని ఇప్పుడు నువ్వు వేసుకుంటున్నావు రా రే. చెప్పురా, చేస్తా ఉండరా రే, చేస్తా ఉండరా. 10th లో ఏమో స్కూల్ ఫస్ట్, ఇంటర్లో ఏమో కాలేజ్ ఫస్ట్, డిగ్రీలో ఏమో స్టేట్కే ఫస్ట్. వీడు కూడా ఉన్నాడు, ఓ ట్రైల్ వేద్దాం. డబ్బులు తినే దాంట్లో కూడా ఫస్టే. అబ్బా సార్. పాలసీలా? సార్ సార్ పొట్టి పట్టుకురా. సార్ సార్ ఇన్సూరెన్స్ చేయండి సార్. నేను నువ్వు కూడా ఒకటి తెచ్చుకో. ఏక సార్ తెచ్చేస్తా సార్. పాలసీ చేస్తారా? సార్ తెచ్చేస్తా సార్. టీ తాగిన తర్వాత కొంచెం తలనొప్పి తగ్గింది. ఇంటికి 90 వేస్తే గానీ పూర్తిగా తగ్గదు. రిలాక్స్ అయ్యారా సార్ ఇప్పుడు? మంచి పని చేసినావు తమ్ముడు, టీ తీసుకొచ్చా. దా కూర్చో. ఏందే నీ బాధ ఇప్పుడు చెప్పా? సార్ మాది దిక్కులేని బ్యాంక్ సార్. సార్ ఏంటి సార్ అది? మాది దిక్కులేని బ్యాంక్ సార్. ఏందే వాస్తు కట్లా మీరా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. వాస్తు కట్లా మీరా? అలా కాదు సార్, మా బ్యాంక్ పేరే అది సార్. నీ ఫేస్ లోనే తెలుస్తుంది బా. ఏం చెప్పు. అయితే ప్లాన్స్ చెప్పమంటారా? ఓకే, ప్లాన్స్ చెప్తావా? చెప్పు చెప్పు, ఏదో ఏదో ఒక్కటే. చెప్పు. సార్ హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పమంటారా, లైఫ్ ఇన్సూరెన్స్ చెప్పమంటారా? వారం రోజుల నుంచి తల ఒకే నొప్పిగా ఉందా? హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పు. ఓకే సార్, మీ ఆరోగ్యమే మా సౌభాగ్యం సార్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువ. మన దగ్గర 2 lakhs నుంచి ప్యాకేజ్ ఉంది సార్. 2 lakhs, 3 lakhs, 5 lakhs, 10 lakhs సార్. ఏ ప్లాన్స్ కావాలో చెప్తా ఒకసారి చూడండి సార్. ఏది బాగుందో నువ్వే చెప్పేవా? సార్ మీకైతే 10 lakhs బాగుంటుంది సార్. మీరు ఎక్కడ చూపించుకున్నా ఫ్రీ సార్. ఏందబ్బా నువ్వు చెప్పేదా? మా ఊర్లో ఉన్నాడు సుబ్బుగాడు ఆర్ఎంపీ డాక్టర్, వాని దగ్గర చూపించుకున్న ఫ్రీనా? సుబ్బుగాడు ఆర్ఎంపీ డాక్టర్, వాని దగ్గర చూపించుకున్న ఫ్రీనా? అలా అంతగా సార్, పెద్ద పెద్ద హాస్పిటల్లో సార్. అంటే సార్ సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సార్. ఎక్కడెక్కడ? సార్ ఆల్ ఓవర్ ద ఇండియా సార్. అదేందే, ఏదైనా సూదే కదా, ఎక్కడైనా వేసుకోవచ్చు కదా. అలా అంతగా సార్, ఇవన్నీ కొన్ని హాస్పిటల్లోనే చెల్లుతాయి సార్. ఇంకేముంది దీంట్లో? సార్ మీరు పాలసీ చేసే వారంలో పోయారే అనుకోండి, మీరు ఎంతైతే అమౌంట్ పాలసీ చేశారో అంత అమౌంట్ మేము మీకు తిరుగుగా చేయిస్తాం. అదేందే, మా ఊర్లో రామచంద్రయ్య శాస్త్రి 100 ఏళ్ళు బతుకుతానన్నాడు, నువ్వేం పోతానంటున్నావా? సార్ ఆయన కూడా మా దగ్గర పాలసీ చేసుకున్నాడు సార్. అదేంది అదే అట్నా? ఆ శాస్త్రి ఒక మాట కూడా చెప్పలేదు నాతో. అందుకే కదా సార్ నేను వచ్చా చెప్పడానికి. అంటే ఇప్పుడు నాకు దేవుడు అంటావు? సార్ 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 అట్లా కాదు సార్, మీరే మా దేవుడు సార్ ఇప్పుడు. మీరే మా దేవుడు సార్ ఇప్పుడు. ఇన్సూరెన్స్ చేసుకుంటారు కదా సార్. సరే గానే, ఆ ఇన్సూరెన్స్ గోలంతా ఎందుకు గానే ఆ చెత్త పక్కన పెట్టావు. నీకు పెళ్ళైందా? సార్ నాకు ఇంకా అంత అదృష్టం జరగలేదు సార్. ఏమట్లా? ఎందుక? నా టైం బాగాలేదు సార్, అందుకే. ఏందే టైం బాగాలేదా? ఇట్లా టైం బాగాలేనప్పుడే పెళ్లి చేసుకోవాలా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నాకు కూడా అట్లే అయింది సార్. ఇప్పుడు దాని గురించి ఎందుకు లేండి సార్, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదాం సార్. అంటే నిజం చెప్తా, గుండె నిబ్బరం చేసుకో. ఓకే సార్. ఓకేనా? ఓకే ఓకే నేను సార్. హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ నే. నువ్వు రాకముందు మా మేనేజర్ గారితోనే మాట్లాడుతా అన్నా.